ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ బాలాజీ నగర్లో బ్రోకర్లు ఎక్కువైపోయినారు, రెవెన్యూ అధికారులు ఆగడాలు ఎక్కువైపోయినాయి. అసలు ఆగడాలకు అద్దె లేకుండా పోయింది. అక్కడ ఉన్న ప్రజానీకానికి రోడ్డు సౌకర్యం కల్పించి, వాళ్ళకు మంచినీళ్ళ సౌకర్యం కల్పించి, వాళ్ళకు లైటింగ్ సౌకర్యం కల్పించి, వాళ్ళకైనా ఉపాధి కల్పించి, వాళ్ళకు అండగా ఉంటుందనుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఎప్పుడు డోజర్లు వస్తాయో, ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు కూలగొడతారో తెలియని పరిస్థితి వచ్చింది. అరుంధతి నగర్ అని ఈ బాలాజీ నగర్లో ఒక ప్రాంతం అరుంధతి నగర్ 1998లో 1998లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చిండు 60 గదాలు చొప్పున 80 గదాలు చొప్పున 1705 మందికి ఇచ్చిండు. ఒకటి కాదు రెండు కాదు 1705 మందికి ఇచ్చింది. ఆ అరుంధతి నగర్లో ఉన్నటువంటి భూములలో వాళ్ళకి ఇచ్చిన భూములలో 99% అప్పుడే కట్టుకున్నారు. ఇంకా ఎక్కడైనా అక్కడో ఇక్కడో వాళ్ళకు వెసులుబాటు లేకనో డబ్బులు లేకనో లేదా ఇంకొక ప్రాంతంలో వాళ్ళు కిరాయికుండో కట్టుకోకపోయి ఇప్పుడు కట్టుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇవాళ దాన్ని ఆసరా చేసుకొని మళ్ళీ ఆ కట్టుకుంటున్నటువంటి ఇళ్లను కూలగొట్టుడు, పాత ఇళ్లను కూడా కూలగొట్టుడు, రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇస్తే తప్ప ఇవాళ నీ ఇల్లు ఉండదనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అసలు రేవంత్ రెడ్డి గారికి పరిపాలన పట్టు ఉన్నట్టా లేనట్టా, మంత్రులు పని చేస్తున్నట్టా లేనట్టా, అసలు మంత్రుల ఆదేశాల మేరకి అధికారులు పనిచేస్తున్నారా, అధికారులే యథేచ్ఛగా బ్రోకర్లేక మారిపోయి అధికారులే యథేచ్ఛగా డబ్బులకు ఆశపడి పేదల జీవితాలతో చెలగాట మారుతున్నారా ఇవాళ అర్థం కాని పరిస్థితులు. ఆ ప్రజలందరూ నిన్నగాక మొన్న నా దగ్గరకు వచ్చింది, ఏడ్చుకుంటూ వచ్చి, అయ్యా ఇది అరుంధతి నగర్, మా దగ్గర ఇన్ని కాగితాలు ఉన్నాయి, మధ్యలో కేసీఆర్ వచ్చినప్పుడు కూడా కొంతమంది జీవో నంబర్ 58, 59 కింద మేము కొంత చేసుకున్నాం, మాయంబడి పడ్డారు, మా ఊసులు తీసుకుంటారని చెప్పి వాళ్ళు వచ్చి ఏడిస్తే నేను పోయినా. నిన్న అరుంధతి నగర్ బాలాజీ నగర్ పోతే ఎన్నెన్ని వింతలు, ఎట్లా బ్రోకర్ల వ్యవస్థ ఉంది, గా ఇళ్లల్లో పని చేసుకొని ఏ పూటకు ఆ పూటకే జీవనం కొనసాగించే పేదల దగ్గర కూడా 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు లంచం ఇస్తే తప్ప జవహర్ నగర్లో రేకుల షెడ్ వేసుకునే ఆస్కారం లేదు. వాళ్ళు 100 గదాలు వేసుకోరు, 200 గదాలు వేసుకోరు, వాళ్ళ పాత జాగ్రత్త. ఇవాళ మేము ఈ మొత్తం బుక్లెట్ ఇవాళ దీని మీద ఈ మాజీ సైనికులంతా కూడా సొసైటీగా ఏర్పడ్డ వాళ్ళు కాబట్టి కోర్టుకు పోయింది. కోర్టులో మొట్టకాయలేసి రాష్ట్ర ప్రభుత్వానికి దీని మీద హక్కులు లేవని చెప్పి ఆల్రెడీ జడ్జిమెంట్స్ కూడా రిజర్వ్ చేయబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆ పేదలు కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చివేసే అధికారం నీకు ఎవడిచ్చిందని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.